తిరువూరులో జరుగుతున్న గొడవలకు కారణం స్థానిక ఎమ్మెల్యే అని అంటున్నారు తిరువూరు వైసీపీ ఇన్ఛార్జ్ స్వామిదాస్. కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని వమ్ము చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ అరాచక పాలన ఇలాగే కొనసాగితే ప్రజలు సమయం వచ్చినప్పుడు సరైన బుద్ధి చెప్తారు. గొడవలకు కారణం వైసీపీ అని రుజువు చేస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ చేస్తున్నారు. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. తిరువూరు ఇన్ఛార్జ్ స్వామిదాస్ అయితే ప్రస్తుతం ఉన్నారు, వైసీపీ ఇన్ఛార్జ్. సో చెప్పండి, ఏంటి అసలు గందరగోళ వాతావరణానికి అయితే కారణం మొత్తం వైసీపీ నేతలే అని చెప్పేసి టీడీపీ నాయకులు కానీ అటు తిరువూరు ఎమ్మెల్యే కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏమంటారు? తిరువూరు కౌన్సిల్ ఎన్నికల్లో కౌన్సిల్ చైర్మన్ మేమే గెలిచాం. 17 కౌన్సిల్స్ మాకు 20 మొత్తం టోటల్గా కౌన్సిలర్స్ ఉంటే 17 సీట్లు మేము గెలిచాం. తర్వాత మేము ఒక ఒప్పందం ప్రకారం ఉన్న చైర్మన్ని రిజైన్ చేయించి మళ్ళీ కొత్త చైర్మన్ని ఎన్నుకోవాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది పార్టీ. ఆ విధంగానే మా చైర్మన్ రాజీనామా చేశారు. తర్వాత కొత్త చైర్మన్కి నోటిఫికేషన్ ఇచ్చారు. ఎన్నిక నిన్న జరగవలసి ఉంది. దీనికంత కారణం ఏంటి? మేము 17 మంది గెలిచుండి 3 మీరు గెలిచుండి ఇది ప్రజాస్వామ్య దేశమేనా? గొడవలకు కారణం ఎవరు? గొడవ అసలు ఏం జరుగుతుందో గొడవ మేమేం కారణం కాదుగా. పోలీసులు చెప్పినవన్నీ విన్నాం. కానీ పోలీసులే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి సహకరిస్తూ, ఎమ్మెల్యేకి సహకరిస్తూ, ఎంపీకి సహకరిస్తూ, ఎంపీ ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు మీకు సిగ్గుందా? అసలు 17 మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ పార్టీకి ఉంటే మీకు 3 ఆ 3 తోటి ఒకవేళ ఎమ్మెల్యేకి ఓటు ఉంటే 4. మీరు నలుగురు ఏం సాధిద్దామని ప్రజాస్వామ్యంలో? ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసేది మీరు అపహాస్యం చేశారు. తిరువూరు చరిత్రలో నేను 35 ఏళ్ల నుంచి తిరువూరులో నివాసం ఉంటే తిరువూరు శాసనసభకు 2 సార్లు ప్రాతినిధ్యం వహించాను. 4 సార్లు ఎన్నికల్లో కంటెస్ట్ చేశాను. ఆ తర్వాత అనేక దఫాల ఎన్నికలు చూశాను. అనేక గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి లోకల్ బాడీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎన్నికలు చూసాం. కానీ ఏంటిది జరుగుతుందేంటి? తిరువూరులో శాంతి భద్రతకు విఘాతం కలిగించే రవిడీ మోకలు ఎవరు? ఎమ్మెల్యే స్వయంగా నా ఇంటి మీదకి పార్టీ ఆఫీస్ మీద తీసుకురాస్తారు. కిడ్నాప్ అంటారు, ఏదో కేసు, దొంగ కేసులు పెడుతున్నారు. పోలీసులు మేము చెప్పాం, వాళ్ళు భార్యాభర్తలు ఒక చోట ఉన్నారు, వారు వీడియో తీసుకోండి, మీరు సబ్మిట్ చేయండి, మీరు రండి, పోలీసులు రండి, ఇన్వెస్టిగేషన్కి రండి. ఇన్వెస్టిగేషన్ లేకుండా వాళ్ళు చెప్పే ఆరోపణలన్నీ కూడా నిజమనుకుంటే ఎట్లా? స్వయాన ఎంపీనే మిమ్మల్ని రౌడీ మూకల్లాగా ఒక ఎన్టీఆర్ జిల్లా నుంచి కొంతమంది గుంపులుగా వెళ్ళారు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఎవరు గుంపులు లేరమ్మా. మా ఎంపీలు, మా జెడ్పీటీసీలు, మా ప్రజాప్రతినిధులు వాళ్ళకి తోడుగా ఉన్నారు. అంతేగాని ఎవరు లేరు. విజయవాడ నుంచి ఎవరు ఉన్నారు? విజయవాడ ఎన్టీఆర్ జిల్లా యొక్క అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు, మా ఎమ్మెల్సీ అరుణ్ గారు, మేము 3 ఉన్నాం. నిన్న కూడా మేము 3 ఉన్నాం. తర్వాత మా పార్టీ నాయకులు జగ్గయ్యపేట నుంచి మన నాగేశ్వరరావు గారు వచ్చారు. అంతేగాని ఎవరు లేరే. గూండాలు ఎవరు కాదే. మేము ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళం, ప్రజాప్రతినిధిగా ఉన్నవాళ్ళం. ఇప్పుడు వీరు కూడా పార్టీ ఇన్ఛార్జి. నేను మా ఇంటి మీదకి ఎమ్మెల్యే వచ్చి ఎవరు గూండాలు? అసలైన లాండ్ ఆర్డర్ పరిరక్షించాల్సిన పోలీసులు వాళ్ళకి వంతపాడుతుంటే ఎట్లా, ఏ విధంగా ఉంటుంది? 70 మంది పోలీసులు ఉండి ఓటేపీ లేకపోయారంటే ఈ ప్రజాస్వామ్యం ఏ విధంగా పనిచేస్తుంది? అప్రజాస్వామిగా వ్యవహరించి గూండాలు వాళ్ళై ఉండి మమ్మల్ని అంటున్నారే. వైసీపీ నేతలే కొంతమంది, అంటే కస్తూరిబాయి కావచ్చు, లేకపోతే మిగిలిన వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వం వైపు అడుగులు వేస్తున్నారు కాబట్టి ఆ అక్కసుతోనే దాడికి దిగారు అని టీడీపీ నేతలు చెప్తున్నారు. దాడికి లేదమ్మా. క్రిమినల్స్ అంటూ ఉంటారు. క్రిమినల్స్ ఏంటి? ఆయన మీద 22 కేసులు ఏమో ఉన్నాయి. దేనిలో? మామూలుగా ఆయన అఫిడవిట్ సమర్పిస్తారు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు. అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యే అయినాక ఫస్ట్ 175 మంది ఎమ్మెల్యే ఫస్ట్ కేసు అయింది. చట్టాన్ని తన చేతిలోకి తీసుకునే అలవాటు ఉంది. ఆ విధంగానే వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇంకా చాలా కేసులు మామూలుగా అదిరిచ్చో బెదిరిచ్చో ఇంకేదో చేసి కొన్ని కేసులు రాకుండా చేసుకున్నాడు. క్రిమినల్ ఎవరు అనేది నేను ప్రశ్నిస్తూ ఉన్నా. నా హిస్టరీ చూడండి, ఆయన హిస్టరీ చూడండి. క్రిమినల్ ఎవరైతే తెలుసుద్ది? రికార్డులో చెప్తున్నాయి కదా. నువ్వు ఇచ్చిన అఫిడవిట్లోనే ఉంది కదా నేను క్రిమినల్ కేసుల్లో ఉన్నానని.
కేశినేని చిన్ని ప్రోత్సాహం, కేశినేని శివనాథ్ వాళ్ళ అనుచరుడు, వాళ్ళు ఎవరు గుండాల్లాగా ప్రవర్తించింది. మేము కారులో ఉంటే భయభ్రాంతులకు గురి చేసి కారుని ఎత్తి పడేయాలని చెప్పి మొత్తం పట్టండి అని చెప్పి అవన్నీ వీడియోలు ఉన్నాయి, మీరు చూడండి. మీ బిగ్ టీవీ అక్కడికి వెళ్ళండి, మేము వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, మొత్తం సెర్చ్ చేయండి. ఎవరు తప్పైతే వాళ్ళు, నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. నా తప్పైతే నా 35 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఏ రోజు కూడా ఎలాంటి భయంకరమైన రోజు చూడలేదు నేను. వాళ్ళందరికీ తెలుసు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, నేను 20-30 సంవత్సరాలు వాళ్ళతో గడిపాను కాబట్టి వాళ్ళందరికీ తెలుసు నా క్యారెక్టర్ ఏంటని. అంటే మీరు ఒక ఇన్ఛార్జ్గా ఉన్నారు తిరువూరు నియోజకవర్గానికి మొత్తానికి, ఇక్కడ వైసీపీగా మీరంతా చూస్తూనే ఉన్నారు. ఈ గందరగోళ వాతావరణానికి కారణం ఎవరంటారు? కారణం కొలికపూడి శ్రీనివాస్ లేని దాన్ని ఆశించడం. ప్రజాస్వామ్యంలో ఇది చాలా అపహాస్యమైంది. నేను అడుగుతా ఉన్నా, డెమోక్రటిక్ రూల్స్ ఎక్కడున్నాయి? రాజ్యాంగం ఎక్కడుంది? మాకు ఎన్నికైన ప్రతినిధులు ఓటు వేయటానికి, ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది అసలు ఎంత విలువైందనేది ప్రతి ఒక్కరు చెప్తా ఉంటాం. ఎలక్షన్ కమిషన్ ప్రచారానికే కొన్ని 100 కోట్లు ఖర్చు పెడతా ఉంది. ప్రజాప్రతినిధి ఎన్నికైన ఓటు వేసుకోవటానికి, ఓటు వేస్తానని చెప్పి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోతే, ఎలక్షన్ కమిషను ఒక లెటర్ డీజీపీకి రక్షణ ఇవ్వమని పెడితే, ఆ తర్వాత హైకోర్టులో ఇంటీరియం పిటిషన్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చి రక్షణ కల్పించమంటే, అక్కడ సిఐ, అక్కడ ఏసీపీ, ఇక్కడ సిపి అందరికీ మొత్తుకున్నాం, అందరికీ చెప్పాం. మాది చెవిటివాడి ముందు శంకు వదినట్టుంది ఈ ప్రభుత్వం. ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం భారత రాజ్యాంగం ప్రకారం మీరు ఓటు తీసుకొని, మేము పక్షపాతం కానీ, అశ్రిత పక్షపాతం కానీ, లేకుంటే రాజకీయాలకు తాగు లేకోకుండా, ఎవరికి కూడా ఇది చేయకోకుండా నీతి నిజాయితీగా మేము పనిచేస్తామని ప్రమాణం చేసినటువంటి వీళ్ళు ఈరోజు రాజకీయ పార్టీ నాయకులకు తొత్తులాగా మారిపోతూ ఉన్నారు. తొత్తులాగా మారిపోయి వాళ్ళు ఏం చెప్తే ఇదే చేస్తున్నారు. అది చాలా దుర్మార్గమైన విషయం. తిరువూరు చరిత్రలో ప్రజాస్వామ్యానికి దుర్దినం. కారణం వాళ్ళు, మేం కాదు. నా ఇంటి మీదకి 300 మంది 200 మంది దాడి చేసి వెహికల్ చేసుకొచ్చి ట్రాక్టర్ పెట్టి గేట్ను పగలగొట్టాలని చెప్పి ఇంట్లో నా సతీమణి జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన సుధారాణి ఉంది. తర్వాత మాకు సంబంధించినటువంటి కౌన్సిలర్ ఒక అనారోగ్యంతో ఉంది. అలాంటి వాళ్ళని కూడా రక్షించుకోవటం కోసం మేము చాలా బ్రతిమలాడినా కానీ ఇంటి మీద దాడి చేశారు. చాలా దుర్మార్గమైన విషయం అన్నప్పుడు. ఎవరు ప్రజాస్వామ్యంలో అసలు నా ఇంటికి కొలికపూడి శ్రీనివాస్ అవసరం ఏంటంటే, మనుషులు వేసుకొని గోండాలు వేసుకొని ముందు నడుచుకుంటూ వస్తే ఏంటి అది? ఏమనుకుంటున్నాడు ఇది? తప్పదు, ఏదో ఒక రోజు నువ్వు ఆ శిక్ష అనుభవించక తప్పదు. నీ మనసాక్షిని అడుగుతున్నా నేను, ఇది రాజ్యాంగబద్ధమైందా? 17 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ ఉంటే నువ్వు ఎట్లా అవుదాం అనుకుంటున్నావా? నేను ఐఏఎస్లు తయారు చేసా, ఐపీఎస్లు నువ్వు తయారు చేసేది ఇదేనా రాజ్యం? రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని చదువుకున్నానంటావు కదా, నువ్వు తయారు చేసేది ఏంటి? నువ్వు ఇచ్చే సందేశం ఏంటి సమాజానికి? నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరవండి. పవన్ కళ్యాణ్ ఆ రోజేమో నేను చేగువేరానన్నావు, ఈరోజు ఇంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తుంటే నువ్వు ఏం చేస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారు? జనసేన నాయకులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? టీడీపీకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? బీజేపీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని కాపాడాలంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచక పాలన, ఏదో రాజ్యాంగం అంటున్నారు, ఏ రాజ్యాంగం కాదు, ఒక్కటే రాజ్యాంగం ఉంది, భారత రాజ్యాంగం. దాన్ని మీరు వమ్ము చేస్తూ ఉన్నారు, దానికి తిలోదకాలు ఇస్తూ ఉన్నారు. ప్రజలు తగిన సమయం కోసం వెయిట్ చేస్తున్నారు, మీకు బుద్ధి చెప్తారు. ఇదే పాలన ఇలా అరాచకంగా కొంతమందికి తాగబోయించి గంజాయి తాగే బ్యాచ్ని తీసుకొచ్చి మా మీద దాడి చేసినంత, మా మీద హత్యా ప్రయత్నం చేసినంత మాత్రాన మేమేం భయపడేవాళ్ళం కాదు. మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు అది నేర్పలే, భయపడే తత్వం మాకు నేర్పలే. తప్పనిసరిగా ఎదుర్కొంటాం, పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం. అదేవిధంగా చట్టాన్ని నిలబెడతాం. రాజ్యాంగ ప్రకారంగా ఏదైతే మా హక్కులు కాపాడుకోవటం కోసం ఎంతకైనా మేము సిద్ధమని చెప్పి తెలియజేసుకుంటాం.
ఇది పరిస్థితి మొత్తం మీద ఏదైతే తిరువూరులో ఏదైతే గందరగోళ వాతావరణం నెలకొందో దానికి సంబంధించి కూడా అటు తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైసీపీ ఇన్ఛార్జ్ స్వామిదాస్ మనతో మాట్లాడిన పరిస్థితి ఉంది. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అయితే కనుక ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. నేను రాజీనామా చేస్తాను, దీని అంతటికీ కారణం ఖచ్చితంగా వైసీపీ నేతలను ప్రూవ్ చేస్తే అనేసి కూడా ఆయన మనతో చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ విజయవాడ నుంచి.